హలో ఫ్రెండ్స్, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులకు చేతులకు బేడీలు వేసి కాళ్లకు సంకెళ్లు వేసి అత్యంత అమానవీయమైన పరిస్థితుల్లో భారతదేశానికి డిపోర్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అట్లా మరికొంతమందిని తీసుకొచ్చిన మూడో విమానం కూడా నిన్న ల్యాండ్ అయింది. ఆఫ్ కోర్స్ దీన్ని సమర్థించే వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. వాళ్ళందరూ కూడా వసుధైక కుటుంబం అనే భావనని నమ్ముతుంటారు. కానీ దేశాల సరిహద్దులు దాటినందుకు మనుషుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించడాన్ని కూడా ఆమోదిస్తారు. బట్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్ళట్లేదు. ఈ విమానాల రాకకు సంబంధించి భారతదేశంలో ఒక పొలిటికల్ పంచాయతీ మొదలైంది. ఆ పంచాయతీ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. చిన్న వీడియోనే, మీరు కూడా ఈ పంచాయతీలో అందరి వాదనలు విని మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇప్పటికి వరకు వచ్చిన 3 విమానాలు కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి. ఏ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి అనేది భారతదేశపు విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అంటే వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నామని ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళని ఎక్కడ దించాలి అనేది మన విదేశాంగ శాఖ చెప్తుంది. సో విదేశాంగ శాఖ దీనికి అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఎన్నుకుంది. ఇదే ఇప్పుడు ఒక వివాదానికి కారణంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉందన్న విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అట్లా వచ్చిన భారతీయుల్ని విమానాశ్రయానికి వెళ్లి మరీ రిసీవ్ చేసుకున్న భగవంత్ మాన్ ప్రతి విమానాన్ని అమృత్సర్ లోనే దింపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కావాలనే పంజాబ్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి, ముఖ్యంగా అమృత్సర్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి చేస్తున్న పని అనేది ఆయన అభిప్రాయం. అందులోనూ అమృత్సర్ అనేది వాళ్ళ స్వర్ణ దేవాలయం ఉన్న నగరం కాబట్టి వాళ్ళు అదొక పవిత్ర నగరంగా వాళ్ళు భావిస్తారు. సో ఈ పవిత్ర నగరానికి సంకెళ్లతో వేసిన మనుషుల్ని పంపించడం అనేది కావాలనే కేంద్రం చేస్తున్న కుట్ర, పంజాబ్ ఇమేజ్ని, స్వర్ణ దేవాలయం ఇమేజ్ని దెబ్బతీయటం కోసం చేస్తున్న కుట్ర అనేది ఆయన అభిప్రాయం. ఇప్పటివరకు డిపోర్ట్ అయిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నది పంజాబీలు, గుజరాతీలు. గత వీడియోలో కూడా చెప్పినట్టుగా ఈ 2 రాష్ట్రాల నుంచే విపరీతంగా డంకీ రూట్స్లో యూకేకి, యూఎస్ఏకి వెళ్తారు. బట్ పంజాబీలో ఎక్కువ మంది యూకేకి వెళ్తే గుజరాత్ నుంచి చాలా ఎక్కువ మంది అమెరికాకు వెళ్తారు. ఇప్పటిదాకా డిపోర్ట్ అయిన అనేక వేల మందిలో ఎక్కువ మంది గుజరాతీలే. అయితే ఇట్లా అక్రమంగా వలస వచ్చే వాళ్ళను డిపోర్ట్ చేయడం అనేది అమెరికా చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉంది. దాదాపుగా ప్రతి సంవత్సరం 1000, 1500, 2000 మందిని డిపోర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడూ చైన్స్తో చేయలేదు కాబట్టి అది వార్తగా కాలేదు. నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు కూడా అట్లా డిపోర్ట్ అయి వచ్చారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు అక్రమంగా వెళ్ళలేదు, ఓవర్ స్టే చేశారంటే సక్రమంగా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు. అట్లా డిపోర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళు మామూలు ప్యాసింజర్ విమానాల్లోనే వచ్చారు. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక కక్షపూరితమైన ధోరణితో చేస్తున్నాడు కాబట్టి అదొక వార్తగా మారింది. భగవంత్ మాన్ కూడా అదే అన్నాడు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు, కానీ కొత్తగా సంకెళ్లతోటి, బేడీలతోటి డిపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ప్రధాని ఆ విషయం ట్రంప్ను ఎందుకు అడగలేదు? నాకైతే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది. ఎందుకంటే గత 4-5 ఏళ్లలో కూడా దగ్గర 5000 మందిని డిపోర్ట్ చేశారు. ముఖ్యంగా పాండమిక్ ఇయర్లో హైయెస్ట్ డిపోర్ట్ చేశారు. బట్ అప్పుడెప్పుడు లేని సంఖ్యలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అట్లా వేస్తుంటే ప్రధానమంత్రి తన ప్రియమిత్రుడైన ట్రంప్ను ఎందుకు అడగలేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇకపోతే ఈ వివాదంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా ఎంటర్ అయ్యాయి. పంజాబ్ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే 3 ఏళ్లుగా ఇట్లా అమెరికాకు జరుగుతున్న అక్రమ మానవ రవాణాని అడ్డుకోవటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని. ఇది కూడా నాకు జోక్ లాగా అనిపించింది. పంజాబ్ నుంచి డాంకీ రూట్లో గత 50-60 సంవత్సరాలుగా యూకేకి వెళ్తున్నారు, గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్తున్నట్టుగా. ఇన్ని సంవత్సరాలుగా ఆప్ అక్కడ అధికారంలో లేదు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ చేయలేని పని ఈ 3 ఏళ్లలో ఆప్ ఎందుకు చేయలేకపోయింది అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఒక పెద్ద జోక్ కింద నాకు కనపడింది. ఇక అన్నిటికంటే కీలకమైంది, ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీ. పంజాబ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా దాదాపు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో అదే మాట అన్నారు. అంతటితో ఆగకుండా కేంద్రంలో రైల్వే ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలో సహాయ మంత్రిగా పనిచేస్తున్న రవనీత్ సింగ్ బిట్టు, ఆయన కూడా పంజాబీనే, ఆయన కూడా ఇదే మాట అన్నాడు. ఆ ప్రభుత్వం హ్యూమన్ ట్రాఫికింగ్ని ఆపటంలో విఫలమైంది, ఈ ఏజెంట్స్ మీద యాక్షన్ తీసుకోవటంలో విఫలమైంది అని. ఇది నాకు అన్నిటికంటే పెద్ద జోక్ కింద కనపడింది. ఎందుకంటే ఈ ఏజెంట్స్ అందరూ పంజాబ్లో లేరు. ఈ ఏజెంట్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఈ ఏజెంట్స్ ఎక్కువగా పంజాబ్ బయట ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసేది కూడా బాంబే, ఢిల్లీ, హైదరాబాద్. నిజం, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఈ ఏజెంట్స్ ఉన్నారు. ఇకపోతే ఈ మాట ఆయన అంటున్నప్పుడు అక్కడ అధిక సంఖ్యలో అక్రమ వలసదారులు ఎవరు అన్న విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు గుజరాతీలు. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, వీలైతే చూడండి. గుజరాత్ నుంచి అమెరికాకు అక్రమ వలసలు
చాలా చాలా విపరీతంగా జరుగుతాయి. కొన్ని జిల్లాల్లో అయితే దాదాపుగా ప్రతిరోజు అట్లా అక్రమంగా బోర్డర్ దాటుతూ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వార్తలు కూడా అక్కడ పత్రికల్లో వస్తుంటాయి. అంత పెద్ద ఎత్తున అక్కడ నుంచి అక్రమ వలసలు సాగుతున్నాయి. గుజరాత్లో 2 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న వాళ్ళెవరు? అంతేకాదు అదే గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఈ వలసలు సాగుతున్నప్పుడు ఉండి ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా అయింది ఎవరు? ఆయన తన సొంత రాష్ట్రం నుంచి ఆపలేని వలసలు, అంటే ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ ఆపలేకపోయిన వలసలు ఆపలేదు అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది చెప్పండి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల్లో ఈ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి డిపోర్టేషన్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే గత 16 సంవత్సరాల్లో 15,000 అయితే ఓన్లీ లాస్ట్ 5 ఇయర్స్లోనే 5,000 మంది డిపోర్ట్ అయ్యారు. ప్రతి సంవత్సరం అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశిస్తున్న వాళ్ళ సంఖ్య 1,00,000కు పైగా ఉంటుంది. ఒక్క 2023లో అట్లా దాటడానికి ప్రయత్నం చేసి పట్టుబడిన వాళ్ళు 96,917 మంది. ఈ ఎంత ఎక్కువ అంటే 2021లో ఈ నంబర్ 30,662 మాత్రమే. గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశం నుంచి అనేక పద్ధతుల్లో చాలామంది వెళ్ళిపోతున్నారు. దానికి 2 రీజన్స్. ఇక్కడ విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగము, చిన్న చిన్న వ్యాపారాలు కూడా బతకలేని ఒక పరిస్థితి. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ మొనోపలిని ప్రోత్సహించడం, కేవలం కొద్ది మంది అంటే గుప్పెడు మంది సంపన్నులు మాత్రమే బిజినెస్ చేయగలగటం, మిగిలిన వాళ్ళందరూ చేయలేకపోవడం అనే ఒక కారణము. మొదటి డిమానిటైజేషను, ఆ తర్వాత GST, ఈ రెండిటి వల్ల చిన్న వ్యాపారాలు కూడా చేయలేని ఒక పరిస్థితిలో చాలామంది దేశం వదిలిపెట్టిపోతున్నారు. 2 పద్ధతుల్లో కాస్త కూస్తో ఉన్నవాళ్ళు బయట ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్ అంటారు, అది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అది కావాలంటే 3 నుంచి 4, 5 కోట్ల దాకా అవసరం ఉంటుంది. బట్ అంత పెట్టలేని వాళ్ళు ఇదిగో ఇటువంటి మార్గాల్లో వెళ్తున్నారు. గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి అక్రమ మార్గాల్లో వెళ్తున్న వాళ్ళు 30-35 లక్షల నుంచి మొదలుపెట్టి 1.5 కోటి వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. చాలామంది కమెంట్స్ చేస్తారు, 1 కోటి రూపాయలు ఉంటే ఈ దేశంలోనే హ్యాపీగా బతకొచ్చు కదా, ఎందుకు వెళ్తారో? అది నిజం కాదు అని. బట్ అది నిజం. అది ఎంత నిజం అంటే మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్ ఇప్పుడు డ్రగ్స్ రవాణా కంటే కూడా భారతదేశం నుంచి వచ్చే మనుషుల్ని బోర్డర్ దాటించడమే ఎక్కువ లాభసాటి వ్యాపారం అని అన్ని డ్రగ్ కార్టెల్స్ కూడా ఇప్పుడు ఈ పనిలో దిగి ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు వెళ్తున్నారు. ఎలాగోలాగా కొన్ని రోజులు కష్టపడితే అక్కడ మంచి జీవితం ఉంటుందనే ఒక ఆశ వాళ్ళని అట్లా తెగించేలాగా చేస్తుంది. ఇక్కడ ఉంటే అటువంటి ఒక జీవితం దొరుకుతుందన్న ఆశ లేకపోవడం కూడా వాస్తవం. అందువల్లనే ఇంతమంది దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారు. డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్ తీసుకొని భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. లేని వాళ్ళు లేదా చదువు లేని వాళ్ళు, ఆ మార్గాలు తెలియని వాళ్ళు, ఆ మార్గంలో వెళ్ళలేని వాళ్ళు ఇట్లా డాంకీ రూట్స్లో అమెరికాకు, యూకేకి వెళ్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. వీలైతే మెంబర్స్గా చేరండి, లేదంటే డైరెక్ట్గా సపోర్ట్ చేయండి UPI ID వాడి. థ్యాంక్ యూ.